ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధుడా, జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరిపై మీ కృపను దిగనిమ్మని వేడుకొంచున్నాను. తండ్రి, నీకు వందనాలు. ఏ అక్కరతో అయితే, ఏ అవసరతతో అయితే వారు ప్రార్థిస్తున్నారో, ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రభువా నీ దగ్గర మొరపెడుతున్నారో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. విడుదల, స్వస్థత వారికి కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. పాడుచున్న పాటలో పరిశుద్ధాత్మదేవ మీరుండమని ప్రార్థిస్తున్నాను. చెప్పబడుతున్న మీ మాటల్లో మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు అనేకులకు మేలు కలుగునట్లు, దీవెన కలుగునట్లు పరిశుద్ధాత్మదేవ మీరు నడిపించమని సందులో ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో తోడుగా ఉండమని ఈ దినం ప్రారంభమైనా ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాతో ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని కనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువుని కనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలుపునే మరచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నదుడు, శ్రమలో నిన్ను దాటిపోకునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామను కనపరిచిన బెస్లేని బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్నా మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుట, దేవుని గనపరచుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉందండి. ఆయన సన్నిధిలో ఆయన గురించి మనం పాడుతున్నప్పుడు మన హృదయాల్లో కలుగు సంతోషము చాలా గొప్పదండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అటువంటి కృపను దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన కుడికలో దేవుని మాటల్లోనికి మనం వెళ్దాం. దేవుని వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదామండి. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కుడికలో మన యొక్క అంశము, నీ ప్రాణము దేవుని స్తుతిస్తూ ఉందా, అయితే నీవు ధన్యుడవు. నీ ప్రాణము దేవుని స్తుతిస్తూ ఉందా, అయితే నీవు ధన్యుడవు అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవా నీవు నాతో మాట్లాడు, నన్ను బలపరచు అయ్యా, నా విశ్వాసమును బలపరచు అని ఎవరైతే ఆసక్తితో ఆయన మాటలు వినడానికి సమయమిస్తూ శ్రద్ధగా ఆయన మాటలు వింటారో వారితో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. వారిని బలపరచడానికి,
ఆయన ఇష్టపడుతూ ఉన్నారు గనుక దేవుని మాటలు ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని మరొకసారి ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళిపోదాం. మన మూల వాక్యముగా కీర్తనలు 103 1, 2 చరణములను ఈ దినం మనం చదువుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కీర్తనాకరుడైన దావీదు దేవుని దగ్గర ఆయన తన స్తుతిని తెలియపరుస్తూ ఏమని ఆయన స్తుతిస్తూ ఉన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా అంటే తన ప్రాణముతో తను చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడండి. ఇతరులతో తను చెప్పుట లేదు, కానీ తన ప్రాణముతోనే చెప్పుతూ తన అంతరంగంలో ఉన్న సమస్తము కూడా దేవుని స్తుతించాలని, దేవుని సన్నుతించాలని దావీదు ఇక్కడ దేవుని గురించి పాడుతూ ఉన్నట్లు ఈ కీర్తన మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు ఎందుకు తన ప్రాణముతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని అని మనం చూసుకున్నట్లయితే ప్రాణము దేవుని చేతిలో ఉందని దావీదు ఎరిగాడండి. ప్రాణములను కాపాడువాడు దేవుడే అని దావీదు ఎరిగాడండి. ప్రాణము దేవుని చేతిలోనే ఉంది, అది కాపాడబడాలన్నా అది దేవుని వల్లనే అవుతుంది. అది భూమిని విడిచి దేవుని యొద్దకు వెళ్ళిపోవాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తన ప్రాణమునకు దావీదు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. ఆజ్ఞాపిస్తూ, నా ప్రాణమా నువ్వు దేవుని స్తుతించు, దేవుని సన్నుతించు అని ఇక్కడ తన ప్రాణంతో చెప్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకని అని దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, కీర్తనలు 116 8వ చరణములో మనం చూస్తే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరణము నుండి నా ప్రాణమును అంటే మరణము నుండి ప్రాణమును తప్పించేవారు ఎవరు? దేవుడు అని దావీదు పరిపూర్ణంగా ఎరిగాడు. దేవుని బిడ్డలారా, గనుకనే దేవునికి మాత్రమే తను స్తుతిని అర్పిస్తూ ఉన్నాడు. తన ప్రాణముకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా ప్రాణమా మరణము నుండి నిన్ను తప్పించేవారు దేవుడే. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను ఆయన కాపాడుతూ ఉన్నారని చెప్తూ, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. గనుక నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి సన్నుతించు, నా ప్రాణమా నువ్వు దేవుని స్తుతించు అంటున్నాడు. ఇదే ప్రియ దేవుని బిడ్డలారా, 116 మొదటి నుండి మనం చూసినట్లయితే, యెహోవా నా మరును, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వ్యాధులు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి మొర్రపెట్టి తిని. హల్లెలూయా, హల్లెలూయా. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను. దావీదునకు మరణ బంధకములు చుట్టుకొని ఉన్నాయి. ఎవరి వలన అంటే తాను నమ్మిన వారి వలనే దావీదునకు ప్రాణహాని ఉందని దావీదు తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు రాజు దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదును చంప ప్రయత్నం చేశాడు. ఇట్టి రీతిగా మనం చూసుకొని వెళ్ళినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు
తన స్నేహితులని తను నమ్మిన వారే తనకు ప్రాణహాని చేసేవారిగా ఉన్నారని ఎరిగి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయో దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి మొరపెట్టి తిని. నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశారు? మరణము నుండి నా ప్రాణమును ఆయన తప్పించారు. మరణము నుండి నా ప్రాణమును దేవుడు కాపాడారు. గనుక నా ప్రాణమా నీవు యెహోవాను సన్నుతించు. మరణము నుండి నిన్ను కాపాడిన వారు ఎవరంటే దేవుడై ఉన్నారు. గనుక ఆయనను స్తుతించని తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నట్లు ప్రియదేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి 71వ కీర్తనలోకి మనం వెళ్ళినట్లయితే ప్రియదేని బిడ్డలారా అక్కడ 10వ చరణంలో మనం చూస్తే, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? దావీదు ప్రాణమును ఎలా తెద్దాం, దావీదును ఏ రీతిగా చంపుదాం, దావీదు ప్రాణమును తీసివేద్దామని ఏమండి వారు మాట్లాడుకుంటూ వారు ఆలోచన చేయడానికి కూడుకుంటున్నారండి. ఎవరు? శత్రువులు. అది ఎరిగినటువంటి దావీదు ఏం చేస్తూ ఉన్నాడట ప్రియదేని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, కీర్తనలు 62:1 చూస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. నా ప్రాణము ఎవరు నమ్ముతుంది? దేవుని నమ్ముకొని మౌనముగా ఉంది. ఎందుకంటే నా ప్రాణమును కాపాడువాడు ఆయనే ఉన్నారు. కనుక నా శత్రువులు మాట్లాడుకుంటున్నారు, నా శత్రువులు ఆలోచన చేస్తూ ఉన్నారు, వారికి నేను భయపడను. ఎందుకంటే నా ప్రాణమును కాపాడువాడు దేవుడై ఉన్నాడు. గనుక ఆయన వలన రక్షణ నాకు కలుగుతుంది. గనుక నేను మౌనంగా ఉంటాను. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందండి? మౌనముగా ఉంది అంటూ చూడండి ప్రియదేని బిడ్డలారా కీర్తనలు 63:2 చరణము లాస్ట్ లైన్లో మనం చూస్తే, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నా ప్రాణము నీ గురించి తృష్ణగొనుచుందయ్యా, నేను మౌనంగా ఉంటాను. నా శత్రువుల విషయంలో నీవే పూనుకోవాలి, నా శత్రువులను నీవే జ్ఞాపకం చేసుకోవాలి. నేను మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నాను. యెహోవా నామమును బట్టి నేను మొరపెడుతున్నాను, నా ప్రాణమును కాపాడమని. నీ వల్ల నాకు గొప్ప రక్షణ కలుగుతుందయ్యా, నా ప్రాణమును కాపాడే దేవుడువు నీవని దావీదు దేవునికి అప్పగించుకున్నట్లు ప్రియదేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా మన ప్రాణమును కాపాడేవాడు దేవుడండి. మనుషులు మన ప్రాణమును కాపాడలేరు. మనుషులు దేవుని బిడ్డలారా మన ప్రాణములను కాపాడలేరు. మనకు అన్నీ వారు చేయగలరు, కానీ మన ప్రాణమును వారు కాపాడలేరండి. వైద్యులు చివరి వరకు వారు చేయవలసిందంతా చేస్తారు, కానీ ప్రాణమును పోయలేరు దేవుని బిడ్డలారా. ఊపిరిని వారు పోయలేరు దేవుని బిడ్డలారా. ఊపిరి, ప్రాణము అది దేవుని యొద్ద ఉంది, అది దేవుని చేతిలో ఉందని మనం నమ్మి మన ప్రాణమును ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గడిచిన సంవత్సరం అంతా కూడా మన ప్రాణమును ఆయన కాపాడి ఉన్నాడు, మన కుటుంబంలో ఆయన కాపాడి ఉన్నారు. మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆయన మనకు ధరింపజేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి దావీదు వలె మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని మన ప్రాణముతో మనం చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన ప్రాణము మనలోనే ఉంది. మనం సజీవులుగా ఉండి దేవుని స్తుతించగలుగుతున్నాం, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. గనుక మన ప్రాణముతో మనం ఏం చేయాలి? నా ప్రాణమా నువ్వు యెహోవాను దేవుని సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయనని ఎళ్ళ చేసిన ఏ మేలు కూడా నువ్వు మర్చిపోవద్దు. సంవత్సరం అంతా కూడా ఆయన కృపని ఎళ్ళ ఉంచి, నీ కుటుంబం ఎడలు ఉంచి నిన్ను కాపాడి మరొక సంవత్సరమును నీకు అనుగ్రహించిన దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా ప్రాణమా అని మన ప్రాణముతో మనం చెప్పాలి, మన అంతరంగంతో మనం చెప్పాలి. మనం ఆయనకు స్తుతి చేయవలసిన వారమై ఉన్నాం, మనం ఆయనకు మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేని బిడ్డలారా కీర్తనలో మనం చూసినట్లయితే చూడండి, కీర్తనలు 50వ కీర్తన మనం చూస్తే 14వ చరణములో దేవునికి స్తుతియాగము చేయము,
మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏం చేయాలండి? మనం స్తుతి ఆగమర్పించాలి. మన మొక్కుబడులను దేవునికి మనం చెల్లించాలి. ఆపత్కాలమున మనం మొరపెట్టినప్పుడు ఆయన మనం విడిపించారు కదా, ఆయనను మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాం? మహిమపరచవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి స్తుతించాలండి, దేవుని మనం గణపరచాలండి. మన ప్రాణము మనలో ఉంది, మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని వలనే, దేవుని కృప వలనే, దేవుని దయ వలనే అని మనం ఎరిగి మన ప్రాణముతో మనం చెప్పాలి, నా ప్రాణమా నీవు దేవుని స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా నీవు దేవుని స్తుతించు. ఆయన నీ ఏళ్ల చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరవద్దు. సంవత్సరం అంతా కూడా కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఇన్ని సంవత్సరములు ఆయన రెక్కల కింద నిన్ను కాపాడి మరొక సంవత్సరము నీకు అనుగ్రహించిన దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నువ్వు దేవుణ్ణి ఆరాధించని మన ప్రాణముతో మనం చెప్పవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనలు 42:1 మనం చూసినట్లయితే కోరాహు కుమారులు కూడా వారి ప్రాణముతో వారు చెప్తూ ఉన్నారు, వారి ప్రాణముల గురించి వారు చెబుతూ దేవుని గణపరుస్తూ ఉన్నారు. చూడండి, దిప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. హల్లెలూయా, హల్లెలూయా. కోరాహు కుమారులు 42 కీర్తనలో వారు దేవుని గురించి పాడుతూ అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి అని నా ప్రాణము తహతహలాడుతూ ఉంది, నా ప్రాణం ఆశ కలిగి ఉందయ్యా అని దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమండి కోరాహు కుమారులు పాడిన కీర్తనగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రాణము అనగా రక్తము, రక్తమే ప్రాణము అని మనకు తెలియజేస్తుంది. అంటే మన రక్తము మనలో నుంచి ఏం చేస్తుంది? ఆయన స్తుతిస్తుంది, ఆయన గణపరుస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఆది కాండంలో మనం వెళ్ళినట్లయితే ఆది కాండము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. 4వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, రక్తమే ఏమండి ప్రాణము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు నోవాహుతో. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన రక్తము దేవునికి ఏం చేస్తుంది? స్తుతులు చెల్లిస్తుంది. మన రక్తం ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుంది. అంతే కదండి ప్రియదేవుని బిడ్డలారా. హేబేలు యొక్క రక్తము ఎవరికి మొరపెట్టింది? దేవునికి మొరపెట్టింది. ప్రియదేవుని బిడ్డలారా, హేబేలు మరణించాడు, కానీ ఆ రక్తము, ఆ ప్రాణము ఎవరికి మొరపెడుతూ ఉందండి? దేవునికి మొరపెట్టిందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రాణముతో మనం చెప్పాలి, మన ప్రాణము దేవుని స్తుతించాలి, మన అంతరంగంలో సమస్తము దేవుని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం మరువలేని వారంగా ఉంటూ ఆయనకు నమ్మకస్తులుగా మనం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దావీదు నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాడండి. హల్లెలూయా. తను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని వల్లే తన ఆయుస్సు పొడిగింపబడుతుందని, దేవుని వల్లే తను సజీవుడిగా ఉన్నాడని, ఆయన కాపాడబట్టే నేను ఈ విధంగా గణపరచగలుగుతున్నానని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన భక్తుల ప్రాణములను ఆయన కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రాణములను కాపాడిన విధానాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రాణము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. కానీ కొంతమంది ప్రాణములు ఏమని కోరుకుంటున్నాయో, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక ఉపమానములు చెబుతూ ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నారండి. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి మనం చదివినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని
తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరు వగునని అతనితో చెప్పాను. దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే ఉండనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు ఒక ఉపమానమును. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయనకు సమృద్ధి అయిన పంట పండింది. ఆ పంటను ఆయన కూర్చుకున్నప్పుడు ఇప్పుడు నాకు స్థలము లేదని చెప్పి తన కొట్లను విప్పి పెద్దవిగా చేసి చాలా ధాన్యమును తన ఆస్తిని అంతటిని కూడా వాటిలో భద్రపరిచి వాటన్నిటిని చూచి ఆయన అంటున్నాడు, సుఖించుము నా ప్రాణమా, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము. చాలా కాలానికి ఇంకా నీకు ఆస్తి, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇక నీకు దిగులు లేదు నా ప్రాణమా, సుఖించు, తిను, తాగు, సంతోషించని ఆ ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడటండి. అయితే దేవుడు అంటున్నారు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించినవి ఎవరి వగునని ఆయన ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, లోకములో ఎంతోమంది ధనవంతులు ఆస్తిని పోగు వేసుకుంటూ ఉన్నారు. ఆస్తిని పోగు వేసుకుంటూ ధనమును సమృద్ధిగా దాచుకుంటూ ఇక మాకు పర్వాలేదు, మా కాలం అంతటికి సరిపోయిన ఆస్తిని కూర్చుకున్నాం, మా పిల్ల తరములకు సరిపోయే ఆస్తిని కూర్చుకున్నాం, మా కుటుంబాలకి ఏమీ పర్వాలేదని ధనము మీద నమ్మిక ఉంచుతున్నారు. వారి ప్రాణములతో వారు అంటున్నారు, నా ప్రాణమా, సుఖించు ఆస్తితో, సంతోషించు, తిను, ఇక నీకే కొరత లేదు అని. కానీ ప్రాణము ఎవరి చేతిలో ఉందో ఎరగలేకపోతున్నారు. ప్రాణం పోతే వారు సంపాదించింది ఎవరు పొందుకుంటారండి? ఎవరు అనుభవిస్తారు? దేవుని బిడ్డలారా, ప్రాణమునిచ్చిన దేవునికి వారు నమ్మకంగా బ్రతకక ఈ లోకంలో తినడమే, సంతోషించడమే, తాగడమే ఒక గురిగా పెట్టుకుంటున్నారు. ఇదే జీవితం అనుకుంటూ ఉన్నారు. ఇది జీవితము కాదు దేవుని బిడ్డలారా, ఇది జీవితము కాదండి. తినడం, తాగడం, సంతోషించడం, సుఖించడం అనేది జీవితము కానే కాదు. మన ప్రాణము ప్రభువుని గణపరచాలి, మన ప్రాణము దేవుని స్తుతించాలి. ఈ శరీరము ఎప్పుడు మంటిలోకి వెళ్ళిపోతుందో చెప్పలేం. ఈ శరీరంలో ఉన్న ప్రాణము ఎప్పుడు ఆయన యొద్దకు వెళ్ళిపోతుందో చెప్పలేం. గనుక ఆ ప్రాణమునిచ్చిన దేవుని నీవు ఎరగాలి, ఆ ప్రాణమునిచ్చిన దేవునికి నువ్వు నమ్మకంగా బ్రతకాలి, ఆ ప్రాణమునిచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు నీ ఆయుస్సు పొడిగించబడుతుంది. కానీ లేదు, నేను సుఖిస్తాను, సంతోషిస్తానని నీవు సమకూర్చుకున్న ధనముతో ఎంజాయ్ చేస్తావా? ఆ దినమే నీ ప్రాణం పోతే నీ ఆస్తి ఏమవుతుంది? నీ ఆస్తి ఎవరిదవుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. తన కొరకు కూర్చుకుని వారు ఇట్టివారు అంటున్నారు. దేవుని కొరకు కాక ధనమును తన కొరకు కూర్చుకునే వారి ప్రాణములు ఎలా ఉంటాయి? ఎప్పుడు వారి ప్రాణాలు పోతాయో తెలియదు. నేను యవ్వనస్తుడను, నేను బలవంతుడిని అనుకోవడానికి వీలు లేదండి. నేను ఆరోగ్యవంతుడిని అనుకోవడానికి వీలు లేదు. నీ ప్రాణము నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉందని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని చేతిలో ఉంది. దేవుని బిడ్డ, నీవు ఒక దినం పొందుతున్నావు, ఒక సంవత్సరం పొందుతున్నావు అంటే అది దేవుని వల్లే పొందుతున్నావు. ఆయన నిన్ను కనికరించి నీకు ఇస్తున్న దినమది, సమయము. గనుక ఆ ఇచ్చిన దేవునికి నువ్వు నమ్మకంగా బ్రతకాలి, ఆ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము నిన్ను కాపాడదు, నీ ఆస్తి నిన్ను కాపాడదు, నీ అంతస్తులు నిన్ను కాపాడవు. ఒక్క అనారోగ్యము చాలు ప్రాణము పోవడానికి, ఒక ప్రమాదము చాలు ప్రాణము పోవడానికి. దేవుని బిడ్డలారా, గనుక దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం, ధనం మీద వ్యామోహాన్ని తగ్గించుకుందాం, ఆయన రాజ్యం కొరకు మనం బ్రతుకుదాం. మీ ధనము ఇక్కడ మీరు కూర్చుకుంటే అది చిమ్మటలు పడతాయి, తుప్పులు పడతాయి,
దొంగలు వచ్చి వారిని దొంగిలిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మీ ధనమును పరలోకమందు కూర్చుకోండి, మీ ధనం పరలోకమందు కూర్చుకోండి అంటే మీకు ఇస్తున్న ధనము ఆయన కొరకు మీరు ఖర్చు పెట్టండి, బీదల కొరకు మీరు ఖర్చు పెట్టండి, ఏమండి వస్త్రాలు లేని వారి కొరకు ఖర్చు పెట్టండి, ఆహారం లేని వారి కొరకు ఖర్చు పెట్టండి. అలా చేస్తే మీ ధనం పరలోకమందు కూర్చబడుతుంది, పరలోకమందు గొప్ప ఆశీర్వాదమును మీరు పొందుకుంటారు. ఎక్కడ మీరు కూర్చుకుంటే అది చెమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు వచ్చి దొంగిలితారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. గనక పరలోకమందు ధనము సమకూర్చుకునే వారంగా మనం ఉండాలి. అనేకల రక్షణ కొరకు నీ ధనమును ఉపయోగించు, అనేకుల అవసరతల కొరకు నీ ధనము ఉపయోగించు. వాటిని కూర్చుకొనవద్దు, వాటిని దాచిపెట్టద్దు. వాటిని దాచిపెట్టడం ద్వారా నీకు ప్రయోజనము లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 36లో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? చాలామంది సర్వలోకం అనగా ప్రతి స్థలములో కూడా భూములను సంపాదిస్తూ, ప్రతి స్థలంలో ఇండ్లను సంపాదిస్తూ, మాకు చాలా స్థలాల్లో ఇండ్లు ఉన్నాయి, మాకు స్థలాల్లో భూములు ఉన్నాయి, అవి నీతో వస్తాయా? అవి నీ పిల్లలతో ఉంటాయా? ఉండవు. దేవుని బిడ్డలారా, ఈ లోకము దీని ఆశ అంతా కూడా గతించిపోతుంది, అది నీతో వచ్చేది కాదు. గనుక దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని రాజ్యం కొరకు బ్రతుకుదాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు చూడండి, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 25 నుండి మనం చూసినట్లయితే ఆయన అంటున్న మాట మనకు కనిపిస్తుంది. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారము కంటే ప్రాణము గొప్పది కదా. గనుక మీకు ఏది కావాలో ఆయన తెలుసు గనక మీరు ఆయన రాజ్యమును నీతిని వెతికేవారుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆయన రాజ్యాన్ని వెతుకుతారో, ఆయన నీతిని వెతుకుతారో, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీరు ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు ఏమవుతాయండి? అనుగ్రహింపబడునని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కొరకు బ్రతుకుదాం. ఈ లోకంలో ఆస్తుల కొరకు కాదు, ఈ లోకంలో ధనము కొరకు కాదు, దీని ద్వారా మన ప్రాణములు కాపాడబడతాయని కాదు. ధనం కూర్చుకుంటే అనారోగ్యం వచ్చినప్పుడు ఏమంటే హాస్పిటల్కి పనికొస్తాయని చాలామంది కూర్చుకుంటూ ఉంటారండి. నువ్వు హాస్పిటల్లో ఎంత ధనము నువ్వు ఖర్చు చేసినా నీ ధనం అయిపోతుంది, నీ ప్రాణము పోతుంది, నీకేం ప్రయోజనము లేదు. అదే నీ ధనమును నువ్వు అవసరత కలిగిన వారికి ఇచ్చినట్లయితే, నువ్వు మంచి చేసిన వాడివైతే, మంచి వారికి ఆయన ఎప్పుడూ మంచే చేస్తూ ఉంటాడండి. మంచి వారికి ఆయన మంచి చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి పనులు చేస్తే నీ ప్రాణమును కాపాడువాడు ఆయన. లేదు, ఎప్పుడైనా నాకు ఏదైనా అనారోగ్యం కలిగితే అవసరపడుతుందని ధనమును కూర్చుకుంటున్నావా? నువ్వు ఆ ధనమంతా అయిపోతుంది, నీ ప్రాణము కూడా నీకు దక్కదు. హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మంచివారుగా బ్రతుకుదాం. ఇతరుల కష్టముల్లో మనం పాలిపంపులు పొందుదాం. ఇతరుల యొక్క ఇబ్బందుల్లో మనం పాలిపంపులు పొందుకుందాం. ఇతరులకు సహాయం చేసే వారంగా మనం ఉందాం. అప్పుడు దేవుని చేత మన ప్రాణములు కాపాడబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకొని ఈ యొక్క వాక్యమును మనం ముగించుకుందామండి. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ బెల్షస్సర్ అని ఒక రాజు ఉన్నాడు. ఈయన దేవుని బిడ్డలారా 1000 మందిని పిలిచి ఒక దినాన్ని గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. గొప్ప విందుని ఏర్పాటు చేసిన ఈయన వారితో పాటు తాగుతూ తూలుతూ తన విశ్వాసం కలిగిన దేవతలను స్తుతిస్తూ ఉన్నాడు. అయితే ఈ మత్తులో ఉన్న ఈయనకి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి అంటే, నా తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము నుండి దేవాలయం నుండి కొన్ని బంగారు వెండి వస్తువులను తీసుకొని వచ్చాడు కదా, వాటిలో నేను వేసుకొని మద్యమును తాగాలి అని ఆలోచన కలిగి పనివారిని పేర్చి యెరూషలేము నుండి తీసుకొని వచ్చిన ఆ ఒక వస్తువులన్నిటినీ కూడా తీసుకొని రండి, ఆ వెండి వస్తువులు, ఆ బంగారు వస్తువులను తీసుకురమ్మన్నప్పుడు వారు తేగా
వాటిలో ఇక మద్యము వేసుకొని ఈ ద్రాక్షరసం వేసుకొని తాగుతూ తూలుతూ ప్రియదేవుని బిడ్డలారా తన దేవతలను కర్రతో చేత్తో చేయబడిన వాటిని గనపరుస్తూ ఉన్నాడు. ఆయన మత్తుడై గనపరుస్తూ ఉన్నాడు, మత్తుడై వాటిని గనపరుస్తూ ఉన్నాడండి. ఆ సమయంలో తాను చూస్తూ ఉన్నప్పుడు తన ఎదురుగా ఉన్న గోడ మీద ఒక మ్రాణమ వేలు వంటి వేలు వచ్చి ఏదో రాస్తున్నట్లు ఆయన కనబడుతూ ఉంది. అది ఏమిటో అతనికి అర్థం కావట్లేదు. చాలా కలవరపడుతున్నాడు తన ప్రాణంలో, తను చాలా కలత చెందుతున్నాడు. అది ఏమి రాయబడుతుంది? అదొక మానవ హస్తం వల్లే కనిపిస్తుంది. అది ఏమిటి అర్థము కాక ఉదయం ఆయన లేచి తన బబులోను రాజ్యంలో శకునుగాండ్లను గారడి విద్య కలిగిన వారిని జ్యోతిష్యులను అందరినీ పిలిచి అది ఏమిటో మీరు చదవండి అని చెప్తే ఎవ్వరూ కూడా చదవలేకపోయారండి. అతడు చాలా కలత చెందుతూ నీరసిల్లిపోయి పడి ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా అతని భార్య వచ్చి అంటుంది, మన బబులోను రాజ్యంలోనే మంచి జ్ఞానము కలిగిన దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మీ తండ్రి కాలంలో నెబుకద్నెజరు కాలంలో ఆయన కల వచ్చినప్పుడు ఆ కలను కలభావాన్ని కూడా చెప్పిన మంచి దేవతల ఆత్మ, అంటే ఆమె భాషలో మాట్లాడుతుంది, మంచి దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనని మీరు పిలిపించండి అన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా దానియేలును పిలిచి దాన్ని చదవమన్నప్పుడు ఆ గోడ మీద రాసిన వాటిని చదవమన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా దానియేలుకి అంటున్నాడు, నువ్వు అది చదివి నాకు చెప్పినట్లయితే నీ గొప్ప బహుమానాలు నేను ఇస్తాను. దానియేలు అంటున్నాడు, ప్రియదేవుని బిడ్డలారా 5వ అధ్యాయం మొదటి నుండి ఈ విషయాలన్నీ చదివితే మనకు అర్థమవుతాయండి. నీ బహుమానములు నీ దానములు నాకు వద్దు, కానీ దాన్ని నేను చదివి చెప్తాను అని దాన్ని చదివి చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఒక హెచ్చరికని చెప్తున్నాడు, నీ తండ్రి దేవునికి అవిధేయుడిగా బ్రతకడాన్ని బట్టి తన బలము తన ప్రభావం వల్ల ఎంత గొప్పవాడిగా చేయబడ్డాను అనుకున్నాడని బట్టి తాను ప్రియదేవుని బిడ్డలారా పశువులతో పాటు కలిసి పశువులు తినే గడ్డిని మేయు ఒక వ్యక్తిగా మారిపోయాడు. జన సమూహంలో ఉండి పశువుల యొద్దకు ఆయన తరిమివేయబడ్డాడు. అడవిలో పశువులతో పాటు కూడా గడ్డి తింటూ ఉండే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అది ఎరిగి ఉండేయో చూడండి ప్రియదేవుని బిడ్డలారా 23 నుండి మనం చదివినట్లయితే 5వ అధ్యాయం, బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి ఎంత ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఇవన్నీ నువ్వు ఎరిగిన వాడవే. నీ తండ్రి పరలోకమందున్న దేవునికి అవిధేయుడిగా జీవించి ఆయన బలం వల్ల తాను హెచ్చించుకోవడాన్ని బట్టి ఎటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడో నీకు తెలుసు. తెలిసి కూడా నీవు కూడా అదే పని చేస్తూ ఉన్నావు. పరలోకమందున్న దేవుని మీదే నిన్ను హెచ్చించుకొని దేవుని మందిరంలో ఉన్న ఆ వెండి బంగారు వస్తువులను తెచ్చి వాటితో నీవు అసహ్యకరమైన పనులు చేస్తావా అని చెప్తూ దానియేలు అంటున్నాడు, నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవాళ్ళని వాటిని తెప్పించి ఉంచుకొని వాటితో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగార ఇత్తడి ఇనుము కర్ర రాయాను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చేతితోనూ కర్రతోనూ రాయితోనూ వెండితోనూ ఇనుపతో చేసిన వాటిని నీవు స్తుతిస్తున్నావు, మత్తుడివై స్తుతిస్తున్నావు. ఏమి చేస్తున్నావో ఎరగక స్తుతిస్తున్నావు, చేస్తూ ఉన్నావు. కానీ నీ ప్రాణము ఎవరి వశములో ఉన్నదో ఆయన నువ్వేం చేయలేదు, గనపరచలేదు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? పరలోకమందున్న దేవుని చేతిలో ఉంది. దాన్ని ఎరుగక నీవు అవిధేయుడిగా ప్రవర్తించావు కదా. ఇదిగో నీ రాజ్యము తీసివేయబడబోతుంది. అది రాయబడింది ఏమిటో నేను చెప్తూ ఉన్నానని ఇక్కడ ప్రియదేవుని బిడ్డలారా దానియేలు చెప్తూ ఉన్నాడండి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయ వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే టేకిల్ ఉపార్షిన్. ఈ వాక్య భాగం ఏదనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ వాడిగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇవ్వబడును.
బెల్షస్సర్ ఆజ్ఞేయగా వారు దానియేలుకి ఏదైతే బహుమతులు ఆయన ఇస్తానన్నాడో అవన్నీ ఇచ్చి దానియేలును ప్రియదేని బిడ్డలారా ఏ విధంగా ఆయన హెచ్చించాడో చూస్తే వస్త్రము తొడిగించి అతని మెడను బంగారు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారిగా దానియేలుకి ఉద్యోగము ఏమండి బెల్షస్సర్ ఇచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునికి నిన్ను ఆయన తూచినప్పుడు నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావు గనుక నీ రాజ్యం 2 భాగములు అయిపోతుంది. ఒకటి మాదీయులు, ఒకటి పారసికులు దాన్ని పరిపాలించే పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే నీవు దేవునికి అవిధేయమైన పని చేయకూడని పని నువ్వు చేసావు ఎరిగి ఉండి, అంటే తెలిసి ఉండి, నీ తండ్రి పరిస్థితి ఏమైందో తెలిసి ఉండి కూడా నువ్వు చేసావు గనుక నీకు ఇటువంటి శిక్ష వచ్చిందని దానియేలు బెల్షస్సర్కి చెప్పినప్పుడు అప్పుడు బెల్షస్సర్ నిజమే అని తనలో తాను కలత చెందుతూ వెంటనే దానియేలుకి ఇవ్వవలసిన బహుమతులు ఇచ్చి 3వ అధిపతిగా అతను నియమించాడు. తర్వాత ఏమి జరిగిందంటే మనం చూసినట్లయితే చూడండి, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను. ఆ రాత్రియే ఇక తన ప్రాణము పోయింది. ప్రియదేని బిడ్డలారా, ఆ రాత్రియే బెల్షస్సర్ హతుడాయను. ఆ రాత్రియే బెల్షస్సర్ చనిపోయినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే తన ప్రాణము ఎవరి వశమునుందండి? దేవుని వశమునుంది. అది మరిచి గణపరచవలసిన దేవుణ్ణి గణపరచక చేయకూడని పనులు బెల్షస్సర్ చేశాడు గనక ఆ రోజే ఆ రాత్రియే మరణమైనట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రాణం ఎవరి వశంలో ఉందండి? దేవుని వశంలో. అది ఎరగలేదు గనుక బెల్షస్సర్ దేవుని కోపాన్ని పొందుకున్నాడండి. దేవుని కోపాన్ని పొందుకున్నాడు. నీవు అట్టి రీతిగా ఉన్నావా? చేయకూడని పనులు దేవుని ఆలయంలో చేస్తూ ఉన్నావా? దేవుని కోపం వస్తుంది. చేయకూడని పనులు దేవుని ఆలయంలో మనం చేయకూడదు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. దేవుని ఆలయంలో ఉన్న వస్తువులు పరిశుద్ధమైనవి గనుక దేవునికి అవిధేయుడిగా నువ్వు బ్రతికితే, దేవునికి అవిధేయులుగా నువ్వు బ్రతికితే నీ ప్రాణం ఏమవుతుందో చెప్పలేం. మన ప్రాణము దేవుని చేతిలో ఉంది, దేవుని వశమునుందని భయము కలిగి దావీదు వలె మనం ఏం చేయాలండి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు అని ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా మనం ఉండినట్లయితే దావీదు వంటి నిండు ఆయుస్సును మనం పొందుకుంటామండి. దావీదు ఏం చేశాడటండి? నిండు ఆయుస్సును పొందుకున్నట్లు ప్రియదేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నిండు వృద్ధాప్యమందు ప్రియదేని బిడ్డలారా ఏమండి దావీదు మరణం పొందినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి. నిండు వృద్ధాప్యమందు దావీదు ఏం చేశాడంట? మరణం పొందేనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా దావీదు వంటి నిండు వృద్ధాప్యాన్ని అనుభవించాలి. దేవుడిచ్చిన ఆయుస్సును పరిపూర్ణంగా మనం పొందుకోవాలి అంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? మన ప్రాణము దేవుని స్తుతించాలి. చూడండి, దినవృత్తాంతములు 1వ గ్రంథము 29వ అధ్యాయం 28లో మనం చూస్తే అతడు వృద్ధాప్యం వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణమొందెను. ఎవరండి? దావీదు. మంచి ముదిమిలో మరణం పొందాడు. అంటే ఇక మంచి ముదిమి, ఇంకా ఆయుస్సునంతటిని కూడా దావీదు పొందుకున్నాడు. ఎందుకని? తన ప్రాణం ఎవరిని గనపరిచింది? దేవుని గనపరిచింది. సగములో తన ప్రాణం ముగించబడలేదు, తన ఆయుష్ సగములో ఆగిపోలేదండి. నిండు వృద్ధాప్యం వచ్చిన వాడే మంచి ముదిములో దావీదు మరణం పొందాడండి. హల్లెలూయా. ఎందుకని? దేవుని వాక్యంలో చూస్తే దావీదు ప్రాణము దేవుని సన్నిధిస్తుంది, దావీదు ప్రాణము దేవుని గనపరుస్తుంది. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని దావీదుకి దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన మరొక ఈ సంవత్సరంలో నీవు దేవుని గనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నా ప్రాణము దేవుని చేతిలో, దేవుని వశములో ఉందని ఎరిగి ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి నువ్వు ఆయన గనపరచగలిగితే నిండు ఆయుస్సును పొందుకుంటావు. దావీదు వలె మంచి ముదిం వరకు నీ ప్రాణము
కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవులు పొందుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపలో, ఆయన దయలో మన ప్రాణములను అప్పగించుకొని, మన కుటుంబములను అప్పగించుకొని ఆయన స్తుతించి ఆయన గణపరిచే ఆత్మీయతను కలిగి ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు అయ్యా ఎన్నో మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. మా ప్రాణము నిన్ను గనపరచాలి, నిన్ను స్తుతించాలి. మీరిచ్చిన కొంత సమయాన్ని బట్టి, మీరిచ్చిన దినాలు బట్టి, మీరిచ్చిన మరొక సంవత్సరాన్ని బట్టి ఇంకా నీలో మీరు నమ్మకంగా బ్రతకాలి ప్రభా. ఎందుకంటే మా ప్రాణము నీ వశంలో ఉందయ్యా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనుక నీకు భయపడి నీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి గొప్ప దేవుడా. ఈ లోకము కొరకు, ఈ లోకముల ధనము కొరకు కాకుండా నీ కొరకు బ్రతికే ఆత్మీయత అయా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్నవారిలో ఒకవేళ ఇంకొను ఎవరైనా అవిధేయులుగా ఉంటే ప్రభా, ఇగో నేను ధనం కొరకు, లోకము కొరకు ప్రాకులు పడే ఆత్మీయతను కలిగి ఉంటే ఎప్పటి నుండి దాన్ని విడిచి ప్రభా నీ కొరకు జీవించే ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా ఇగో ప్రార్థనలు ఏకీపించిన వారిలో ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థత, ఆరోగ్యమును మీరు దయచేయండి నాన్న. దీర్ఘకాల వ్యాధులను, బలహీనతలను, అనారోగ్యములను, మానసిక ఇబ్బందులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. మీ ఆరోగ్యములు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా, మీకు వందనాలు. అలాగే నాయన, రుణభారాల్లో, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు, సమాధానం లేక నెమ్మది లేకుండా కుటుంబాలను, రక్షణ లేని కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్తున్నాను. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. సమాధానము, నెమ్మది ఆ కుటుంబాల్లో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అలాగే యవని బిడ్డలకు చక్కటి ఉద్యోగములు దయచేయండి. వివాహాలు జరగలేని యవని బిడ్డలకు చక్కటి వివాహాలు జరిగినట్లు సహాయం చేయండి. సంతానం లేని యవని బిడ్డలకు చక్కటి సంతానం కలుగు చేయండి. దేవానికి వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులను దీవించండి, వారి అక్కర్లన్నింటినీ తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించిన ఆయన, వారి అక్కర్లు తీర్చండి, వారిని ఆశీర్వదించిన ఆయన నీకు వందనాలు. మా సంఘ కుటుంబాలపై నీ కృపనుంచండి. సంఘ కుటుంబములందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. మా దేశంపై నీ కృపంచండి. మా దేశంలో నెమ్మది, సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మంచి పంటలు, మంచి ఆహారం మా దేశంలో ఉండినట్లు సహాయం చేయండి. దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ ప్రభా మా పరిచర్యను, మా సంఘమును మీరు నాయన జ్ఞాపకం చేసుకోమని, మా అక్కర్లన్నింటినీ తీర్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోని తేకాదృష్టిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.